హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు టెట్ ఎగ్జామ్లో చేసిన రియల్ మిస్టేక్స్ చెప్తున్నాను. మీ నెక్స్ట్ అటెంప్ట్కి ఇది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, టెట్ ఎగ్జామ్లో చేసిన రియల్ మిస్టేక్స్ 5 మిస్టేక్స్ గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇవ్వడం. మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ వస్తే ఇది సాల్వ్ చేయాలి అని ఎక్కువ టైం వేస్ట్ చేయడం. సో దీనివల్ల రిజల్ట్ ఏమైంది, లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్కి టైం లేదు. మ్యాథ్స్లో స్టక్ అయితే స్కిప్ చేయాలి, లేదంటే తర్వాత అయినా ట్రై చేయాలి. కానీ మీరు అక్కడే చాలా టైంనైతే వేస్ట్ చేసేసారు. ఇది మీరు చేసిన మిస్టేక్ 1. అలాగే సెకండ్ మిస్టేక్ చూద్దాము. ఇక్కడ సెకండ్ మిస్టేక్ ఏం చేశారంటే ఒక ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం. మీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపించింది, కానీ సెకండ్ ఆప్షన్ చూశాక డౌట్ వచ్చింది. ఫైనల్గా రాంగ్ ఆప్షన్ మార్క్ చేసేసారు. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసే దగ్గర ఓవర్ థింకింగ్ని ఎక్కువగా చేసేసారు. ఓవర్ థింకింగ్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయారు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ని చూద్దాము. థియరీని లైట్ తీసుకోవడం. థర్డ్ మిస్టేక్లో థియరీని లైట్ తీసుకోవడం చేశారు. బిట్స్ ఈజీ ఉంటాయి అని థియరీని డీప్గా చదవలేదు. కానీ ఎగ్జామ్లో ఏమైంది, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చాయి. దీనివల్ల మీకేం తెలిసింది, టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ చదవాలి అని తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ చూద్దాము. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ప్లాన్ లేకపోవడం. ఆల్రెడీ దీనిపై నేను వీడియో కూడా చేశాను ఇంతకుముందు. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ప్లాన్ లేదు, ఈ సబ్జెక్ట్ ఫస్ట్, ఈ సబ్జెక్ట్ లాస్ట్ అని. ఎగ్జామ్ ముందు క్లియర్ ప్లాన్ ఉండాలి. అక్కడ మీకు టైం మేనేజ్మెంట్ ప్లాన్ లేకపోవడం వల్ల అక్కడ టైం ఇష్యూ అయితే అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ చూడండి. లాస్ట్ 10 minutes ప్యానిక్. అంటే ఇక్కడ లాస్ట్ మినిట్లో మీకు ఏమైందంటే కరెక్ట్ ఆన్సర్స్ కూడా మిస్ అయ్యాయి. అసలు మీరు లాస్ట్లో చేయాల్సింది లాస్ట్ 10 minutes రివైజ్ కోసం మాత్రమే యూస్ చేయాలి. చాలామంది టెట్ ఆస్పిరెంట్స్ ఈ మిస్టేక్ని అయితే చేశారు. మిస్టేక్ కామన్, కానీ కరెక్ట్ చేసుకోవడం ముందు మీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ టెట్లో మిస్టేక్స్ అయ్యాయి అంటే ఫీల్ అవ్వకండి. ఈ మిస్టేక్స్ నెక్స్ట్ అటెంప్ట్లో సక్సెస్కి రీజన్ అవుతాయి. మిస్టేక్ నేర్చుకుంటే ఫెయిల్యూర్ కాదు, లెసన్ అని అర్థం చేసుకోండి. మీ టెట్ ఎగ్జామ్లో మీరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.